నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో లక్ష్మీ కటాక్షం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంపదకు సౌభాగ్యానికి శక్తికి ప్రతీక శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహావిష్ణువు పట్టమహిషి ఆ జగన్మాత. కష్టాల్లో ఉన్నవారి కోర్కెలు మన్నించి సకల సంపదలు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ కరుణాంతరంగిణి. అందుకే ఈ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీచక్ర సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని సభక్తితో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది భక్తి టీవీ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారిని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపలక్ష్మ్యై నమః. దీపారాధన ముహూర్తః సుముహూర్తో అస్తు. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ. ఓం శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు, శుభాశీస్సులు. వరములిచ్చే తల్లి వరలక్ష్మి. ఈ జగత్తు ఏ దివ్య చైతన్యము చేత ప్రకాశింపబడుతుందో ఆ చైతన్యమునే లక్ష్మి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ జగత్తంతా లక్ష్మీ స్వరూపమే. అమ్మ కానిదంటూ ఈ జగత్తులో ఏదీ లేదు. విశేషం ఏంటంటే కర్మభూమి, యోగభూమి, దివ్యధాత్రి అయినటువంటి భారతదేశం కూడా లక్ష్మీస్వరూప మాతృస్వరూప దేశమే. కాబట్టి ఈ దేశంలో వస్తువు దగ్గర నుంచి స్త్రీమూర్తి వరకు లక్ష్మీ 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 అనేటువంటి పేరుతోనే 365 రోజులు ఒక దివ్యాత్మ భావనతో గడుపుతూ ఉంటాం. ఇది ఈ సంస్కృతి యొక్క గొప్ప విశేషం. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శ్రవణ భక్తి ప్రధానంగా ఆధ్యాత్మిక తత్వమును, ఆధ్యాత్మిక దివ్య అనుభూతిని మనము దర్శించాలి, పొందాలి. అనుభవంలో ఆ తల్లి యొక్క స్వరూపాన్ని అహరహము కూడా ఆరాధన చెయ్యాలి. అటువంటి ఆ తల్లి యొక్క దివ్య చైతన్య స్వరూపము వరలక్ష్మీ స్వరూపంగా పూర్ణిమ కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారము అమ్మవారి స్వరూపంగా ఈ లోకంలో ఆ వ్రత కథను కనుక పరిశీలన చేస్తే ఈ వ్రతం చేసేటువంటి ప్రతి స్త్రీ కూడా చారుమతి. అంటే చారుమతి అంటే అర్థం ఏంటి అంటే మంచి బుద్ధి కలిగినటువంటిది. మంచి బుద్ధి అని చెప్పుకోవడం కంటే కూడా భగవత్ సంబంధమైన బుద్ధి కలిగినటువంటి స్త్రీ ఎక్కడైతే ఉంటుందో ఆవిడ చారుమతి. కుటుంబమే బలం అని ఏ స్త్రీ అయితే అనుకుంటుందో ఆవిడ చారుమతి. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, అత్తామామలు, భర్త, పిల్లలు ఇలా గృహలక్ష్మిగా ఎక్కడైతే స్త్రీ భావించబడుతుందో ఆ స్త్రీమూర్తిగే చారుమతి. కాబట్టి ఈ పదానికి చాలా అర్థాలు, విశేషార్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్రతం చేసేటువంటి ప్రతి స్త్రీ కూడా తన ఆధ్యాత్మిక భావనను అనుభవిస్తూ స్త్రీ పూజిస్తేనే
స్త్రీ ఇంట్లో బాగుంటేనే ఇంట్లో ఐశ్వర్యం అంతా బాగుంటుంది. గృహిణి గృహముచ్యతే. ఎప్పుడు కూడా పురుషుణ్ణి గృహము అని ఎప్పుడు పిలవము. గృహలక్ష్మి ఆవిడే, గృహమునకు అధిష్టాత్రి ఆవిడే, శ్రీమన్నగరనాయిక ఆవిడే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి కూడా ఆవిడే అవుతుంది. కాబట్టి మహారాజ్ఞిగా, గృహలక్ష్మిగా, మహారాణిగా ఇలా ప్రపంచంలోనే రాష్ట్రపతిగా కూడా స్త్రీమూర్తి కొలువైనటువంటి దివ్య ధాత్రి ఒక్క భారతదేశం మాత్రమే. ఇటువంటి ఈ పరమ పవిత్ర శ్రావణమాస వరలక్ష్మి వ్రత ఈ శుభ సాయంకాల సమయంలో ఆ తల్లి యొక్క స్తోత్రమును చేసి, ఆ తల్లిని మన ఇంటికి ఆహ్వానించి, ఆ తల్లి యొక్క దివ్య కటాక్షము, అమ్మ మన ఇంటికి రావడం అక్కర్లే, ఆ తల్లి చూస్తే చాలు, ఆ తల్లిని భావిస్తే చాలు, ఆ తల్లిని ఇష్టపడితే చాలు, ఆ తల్లిని కరుణాపూరితమైనటువంటి దృష్టితో అహరహము అంతరంగంలో ఆరాధన చేస్తే చాలు, ఆ ఇల్లంతా కూడా వరలక్ష్మి